హలో, నేను మిస్ రావు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసినా మాట్లాడినా అది సంచలనమే. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తూ ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతోటి ఒక పెద్ద కూటమిని ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద శక్తిగా తయారు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ట్వీట్లు కానీ లేదా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కానీ కనుక తీసుకుంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కలిశారని చెప్పి రాబోయేటువంటి ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీకి ఎదురుగాలు వీస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన, ఆ మేరకు సర్వే. బీహార్లో కూడా ఈసారి బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదని జోసిన్ చెప్పారు. కొంచెం దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అక్కడ ఖాయమని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. గత కొన్నేళ్లుగా మోడీ విధానాన్ని ఆయన తప్పుపడుతూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. జాతీయ స్థాయిలో రోజు రోజుకి రాజకీయాలు పరిణామాలు కూడా మారిపోతున్న విషయాన్ని ఆయన ఇప్పుడు సమాజానికి తెలియజేస్తున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ప్రశాంత్ కిషోర్కు సంబంధించి జాతీయ రాజకీయాల మీద చాలా దృష్టి పెట్టారు. ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం. ఇక రెండేంటంటే ఆయన తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి ఆయన బీహార్లో ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ మేరకు ఇటీవల కాలంలో పాదయాత్ర కూడా నిర్వహించారు. కానీ ప్రజల నుంచి ఆయనకి అనుకున్నంత స్పందన అయితే లభించలేదు. దీంతో రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 కానీ ఆ తర్వాత 2025లో వచ్చేటువంటి బీహార్ ఎన్నికల్లో కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొనని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే డ్రాప్ అయిపోయారు. 2024 ఎన్నికలకు డ్రాప్ అయిపోయారు, లోక్సభ ఎన్నికలకి, అలాగే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా డ్రాప్ అయిపోయారు అనేది ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్ అనేది కనుక ఒక క్వశ్చన్ వేసుకుంటే జాతీయ రాజకీయాల్లో ఆయన ఒక కీలకంగా మారబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి రాజకీయ వ్యూహాలు కానీ లేదా సమీకరణాలు కానీ మార్చేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక మాట. దానికి కారణం లేకపోలేదు. గతంలో సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీని కలిసిన సందర్భంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక సూచన, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి వెళితే ఢిల్లీ పీఠాన్ని చేజింగించుకోవచ్చు అనేది సోనియా గాంధీకి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. అందులో భాగంగానే ఆయన శరద్ పవార్ని కలవటం జరిగింది. శరద్ పవార్తో చర్చించడం జరిగింది. అలాగే మమతా బెనర్జీ ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను అనుసరించి ఆమె మూడోసారి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. అలాగే అఖిలేష్ యాదవ్ని కూడా కలవడం జరిగింది. కేజ్రీవాల్ తోటి కూడా ఆయన మంత్రాలు సాగిస్తూ ఉన్నారు. అంటే ఇండియా కూటమిని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన రాజకీయ వ్యూహాలు లేదంటే ఆయన రాజకీయంగా చేసినటువంటి సర్వేలను బేస్ చేసుకుంటే కనుక బీజేపీ దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలను దక్షిణ భారతదేశంలో గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆయన వచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీని అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి వచ్చారని చెప్పి కూడా ఇప్పుడు ఒక అభిప్రాయం కలుగుతుంది. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన సందర్భంగా ఆయన ఎందుకు వచ్చారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారింది. సో దేశ రాజకీయాల దృష్ట్యా రాజకీయాలు చేయడానికి, రాజకీయ వ్యూహాలని రచించడానికి ఆయన విజయవాడలో అడుగుపెట్టారా, లేదంటే రాష్ట్ర రాజకీయాల వరకు మాత్రమే పరిమితం అయ్యేందుకు రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించేందుకు ఆయన విజయవాడలో ఎంటర్ అయ్యారా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అయితే తాజా ఆయన ఆలోచనలు కానీ ఆయన వ్యూహాలను కానీ గమనిస్తే జాతీయ రాజకీయాల మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీని దించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నట్టు కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. రెండు బలమైనటువంటి పార్టీలు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అంటకాగుతుంది. నరేంద్ర మోడీతోటి కలిసి అడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీని కలిపేందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకారం అందించేందుకు ప్రయత్నించడానికి, రాజకీయ వ్యూహాలను రచించడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారా, లేదా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ
అలయన్స్ను దెబ్బతీయాలనుకుంటున్నారా, లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ని దెబ్బతీయాలనుకుంటున్నారా, బీజేపీని మినిమైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతోటి ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా టచ్లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం అనేది సర్వత్రా వినిపిస్తుంది. బీజేపీకి టచ్లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వినిపిస్తుంది. నరేంద్ర మోడీకి తెలియకుండా ఏమీ చేయనని చెప్పి ప్రామిస్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి కూడా. సో అందుకే బీజేపీ నుంచి డిటాచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో టచ్ చేయడానికి, జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడానికి ఒక వ్యూహాన్ని పన్నేందుకే ప్రశాంత్ కిషోర్ వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. దానికి కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కూడా, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలయన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చాలా బలంగా వినిపిస్తుంది. దీంతో ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో అటాచ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అటాచ్ చేసేటువంటి ఆలోచనతో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు విజయవాడ వచ్చారా అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం, ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. మరొక అంశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి షర్మిల ఎంటర్ కాబోతున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కష్టంగా మారుతుంది. ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. దానికి విరుగుడుగా ఒక వ్యూహాన్ని రచించేందుకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సీరియస్గా ఆలోచిస్తున్నారు. అందుకే విజయవాడ వచ్చారని చెప్పి మరొక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ జాతీయ కోణంలో నుంచి చూస్తే, జాతీయ రాజకీయ ఈక్వేషన్లో కనుక చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతోటి టచ్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీతోటి అలయన్స్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ ఇటీవల కాలంలో వినిపించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ టచ్లో ఉన్నారనేది ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి ఒక న్యూస్ కూడా. దానికి ఇప్పుడు బలం చేకూరేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు ఢిల్లీ స్థాయిలో. అందుకే ఆయన బీహార్ నుంచి కూడా పోటీ నుంచి తప్పుకున్నారు, అక్కడ ఓట్ బ్యాంక్ చీలిపోకుండా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అటాచ్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికే ప్రశాంత్ కిషోర్ వచ్చారు అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. అదొక్క ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండు కూడా బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీని కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు ప్రకటించారు కూడా. కాబట్టి ఇప్పుడు బీజేపీతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తే కనుక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీతోటి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా ఈ ఈక్వేషన్ని ఫిక్స్ చేయడానికే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చారు అని చెప్పి ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకోవచ్చు. జాతీయ కోణం నుంచి, జాతీయ రాజకీయాల కోణం నుంచి తీసుకుంటే కనుక ప్రశాంత్ కిషోర్ విజయవాడలో అడుగు పెట్టడానికి కారణం అదే అయి ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే మనం రావచ్చు. బట్ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ విజయవాడలో ఎంటర్ అయ్యారు కాబట్టి, విజయవాడలో అడుగుపెట్టారు కాబట్టి అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. అలాంటి రాజకీయ పరిణామాలు ఎటు మలుపులు తిరుగుతాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే రెండు ఆప్షన్స్. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఇండియా కూటమిలో ఎన్నికల ముందు చేరేటువంటి అవకాశం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో డైరెక్ట్గా అలయన్స్ పెట్టుకోదు. ఇప్పటివరకు కూడా ఇండైరెక్ట్గా నడుస్తూ ఉంది కలిసి. కానీ ప్రత్యక్షంగా ఒకవేళ పొత్తు పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీతో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షర్మిల ఎంట్రీని బట్టి ఇది ఆధారపడి ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మనం ఇప్పటికిప్పుడు పూర్తిగా ఇది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పలేం. కానీ బట్ ప్రశాంత్ కిషోర్ వచ్చారు కాబట్టి కొన్ని ఆప్షన్స్ తీసుకోవచ్చు మనం. ఒకటి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలయన్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎన్నికల ముందు పొత్తు అనేది డైరెక్ట్గా ఉండదు కాబట్టి ఇండైరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీతోటి జత కలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచన. లేదంటే
రాబోయేటువంటి రోజుల్లో ఈ నంబర్ గేమ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి బీజేపీతో వెళ్ళాలా లేదా కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఆప్షన్ అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వత్రా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కంప్లీట్గా మార్చాలనేటువంటి ఒక ఒపీనియన్ వస్తున్నటువంటి తరుణంలో దాన్ని సెటిలైట్ చేసడానికి వచ్చారా ప్రశాంత్ కిషోర్? అంటే జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన జాతీయ సమీకరణలు మాట్లాడడానికి వచ్చారా, లేదా రాష్ట్ర సమీకరణలో రాష్ట్రంలో ఉండే ఈక్వేషన్స్ గురించి మాట్లాడడానికి వచ్చారంటే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల ఈక్వేషన్స్కు సంబంధించి మాత్రమే వ్యూహాలు రచించడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టేశారు. అసలు ఎందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపించామనేటువంటి ఒక నైరాశ్యాన్ని ఆయన ఒక సందర్భంలో వ్యక్తం చేశారు. కాబట్టి ఆయన రాష్ట్ర రాజకీయాలు గురించి డైరెక్ట్గా పట్టించుకోకపోవచ్చు. జాతీయ ఈక్వేషన్స్ని ఫిక్స్ చేయడానికి ఆయన వచ్చారని చెప్పొచ్చు. ఇప్పటికే ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. ఇండియా కూటమిలో ఉండేటువంటి నేతలు భిన్నాభిప్రాయాలు, అదే అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని సరిచేసి వాళ్ళందరినీ అలైన్ చేసి నరేంద్ర మోడీని గద్దె దింపడానికి ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహాన్ని పన్ని ఆ మేరకు దాన్ని సక్సెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారని చెప్పి మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.